హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యారీ వైబ్స్. ఈ రోజు మేము నారోస్ హైక్ చేస్తున్నామండి. ఆ హైక్ గురించి మొత్తం మీతో షేర్ చేస్తున్నా చూడండి. ఈ హైక్ మేము వింటర్లో చేస్తున్నాం కాబట్టి కొన్ని ఐటమ్స్ కావాలండి. సో అవి తీసుకోవడానికి మేము జియాన్ అడ్వెంచర్స్కి అయితే వచ్చేసాం. ఈ హైక్ జయాన్ నేషనల్ పార్క్లో ఉంది. అది యూటా స్టేట్లో ఉందండి. నేషనల్ పార్క్లోకి ఎంటర్ అవ్వడానికి మనం $35 పెట్టి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత 7 days వరకు మీరు ఎన్నిసార్లన్నా వచ్చి వెళ్ళొచ్చు. ఇక్కడ ఫుడ్ అండ్ వాటర్ ఉండదు, సో మనమే క్యారీ చేసుకోవాలి అది. ఈ హైక్లో ఫస్ట్ 1 mile మనం ల్యాండ్ పైన వాక్ చేస్తాము, ఆ తర్వాత వాటర్లోకి వెళ్తాము. మేమైతే ఫిబ్రవరిలో వచ్చామండి ఇక్కడికి. నేను ఈ టైంలో అయితే అస్సలు సజెస్ట్ చేయను, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. మనం అంత హ్యాపీగా కూడా హైక్ చేయడానికి ఉండదు. సో సమ్మర్ టైం ఎస్పెషల్లీ సెప్టెంబర్ అక్టోబర్లో వస్తే చాలా బాగుంటుందని విన్నాను. ఆ టైంలో రావచ్చు. నారోస్ హైక్ అంటే ఏం లేదండి, 2 కొండల మధ్యలో వర్జిన్ రివర్ అన్నది ఫ్లో అవుతుంది. ఆ రివర్లో మనం నడుచుకుంటూ ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళొచ్చు. మధ్యలో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని ఎంత కావాలంటే అంత వెళ్ళి ఇంకా మనకు ఓపిక లేదనుకున్నప్పుడు వెనక్కి వచ్చేయచ్చు. ఇప్పుడైతే వాటర్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ వాటర్ ఉంది, వాటర్లో స్టోన్స్ ఉన్నాయండి. ఆ స్టోన్స్ మీద నడవడం నాకు చాలా కష్టం అనిపించింది. ఈ హైక్ చేయడానికి వింటర్లో సూట్ అయితే అవసరం అండి. వింటర్లో వెళ్ళే వాళ్ళు ఉంటే అదైతే రెంట్ చేసుకోండి. $50 ఉంటుంది. నేను ఇప్పుడు వేసుకున్న సూట్, షూస్, సాక్స్ అండ్ 1 స్టిక్ ఇస్తారు. సాక్స్ అయితే డబుల్ సాక్స్ తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు ఈ టెంపరేచర్స్లో. సూట్ అయితే వాటర్ ప్రూఫ్, సో మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒక్క డ్రాప్ వాటర్ కూడా మన బాడీకి టచ్ అవ్వదు. కానీ ఆ చలి ఉంటుంది కదండి, అదైతే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఆ వాటర్ అంత చల్లగా ఉంటుంది. ఇది టోటల్ 2 and fro 8 to 10 hours పడుతుందండి. ఓపిక ఉన్న వాళ్ళందరూ చివరి వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు. అండ్ వీలైతే జాకెట్ కూడా పట్టుకొని వెళ్ళండి. మేము ఇక్కడ జాకెట్ వేసుకోలేదు, చాలా చలేసింది. ఇప్పుడు వింటర్ కాబట్టి వాటర్ ఎక్కువ ఉండదండి. సమ్మర్లో అయితే వాటర్ ఇంకా కొంచెం పై వరకు వస్తుంది. ఇప్పుడు మాకు మోకాళ్ళ వరకు వచ్చింది మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో. ఒక్క ప్లేస్లో మాత్రం చెస్ట్ వరకు వచ్చిందండి. ఫ్లో అయితే కొంచెం గట్టిగానే అనిపించింది. ఫ్లోకి ఆపోజిట్లో వెళ్ళడం చాలా కష్టంగా అనిపించింది. ఆ స్టోన్స్ మీద నడుచుకుంటూ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా కనిపించాయి. ఇప్పుడు వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ ఫాల్ అయితే లేదు. నేను పార్కింగ్ గురించి చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టం. ఇక్కడ పార్కింగ్ లేకపోతే ఒక 5 miles ముందే మనల్ని స్టాప్ చేస్తారు. మనం అక్కడ వెయిట్ చేసి పార్కింగ్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ పార్క్ రేంజర్స్ మనల్ని అలౌ చేస్తారు, అప్పుడే వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బెటర్, పార్కింగ్ దొరుకుతుంది, ఈజీగా మనం ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా రిసార్ట్స్ అండ్ హోటల్స్ ఉన్నాయండి. మేమైతే బంబుల్ బెర్రీ అనే హోటల్లో ఉన్నాము. మాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది అక్కడ నుంచి. ఇక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ స్నో ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి, ఎందుకంటే స్నో ఉంటే ఇది చేయడం నాకు తెలిసినంత వరకు ఇంపాసిబుల్. సో స్నో లేకపోతే చాలా బెటర్. మేమైతే చాలా లక్కీ, మేము చేసిన నెక్స్ట్ డే నుంచి స్నో ఉందంట. సో మేమైతే చాలా లక్కీ అనే చెప్తాను, స్నో లేనప్పుడే వెళ్ళాము. ఈ హైక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎనర్జీ బార్స్ అయితే తీసుకొని వెళ్ళండి. మనకు బయట కాస్కోలో దొరుకుతాయి, అవైతే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లైట్ ఫుడ్ తీసుకుంటే మనం ఇదైతే చేయగలుగుతాము, కొంచెం హెవీ ఫుడ్ తీసుకుంటే కష్టమే చేయడం. ఇలా 2 కొండల మధ్యలోంచి నడుచుకొని వెళ్తుంటే అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చిందండి మాకు. తెలియకుండానే మాలో చాలా హ్యాపీనెస్ వచ్చింది. కొన్ని ప్లేసెస్లో సన్లైట్ ఇలా పడడం వల్ల చాలా బ్యూటీ వచ్చిందండి ఈ కొండలు రెండిట్లకి. అదైతే వర్త్ ఇట్ అని నేను చెప్తాను. కొంచెం సేపు అయితే మేము హైక్ చేసి తర్వాత రిటర్న్ అయిపోయామండి. మాకు చాలా చల్లగా ఉంది, ఇంత చలి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈయనతో కూడా నేను అదే మాట్లాడుతున్నాను, చాలా చల్లగా ఉంది అంటే వింటర్స్లో ఇలానే ఉంటుంది అని చెప్తున్నారు నాకు. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అని కూడా చెప్పారు. సో మేము వెళ్ళడానికి అయితే ట్రై చేసాము. నిజంగా మాకు చాలా అందంగా అనిపించిందండి. మీరు కానీ మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా మొత్తం హైక్ అంతా చేసుకొని రావడానికి ట్రై చేయండి. మధ్యలో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి.
చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వాటర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ని కూడా తీసుకురావచ్చు. బట్ కిడ్స్తో రావాలి అనుకుంటే ఖచ్చితంగా సమ్మర్ సీజన్లోనే రండి. లేకపోతే కిడ్స్తో చాలా కష్టం అయిపోతుంది ఈ హైక్ చేయడానికి. వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ ఉంటాయండి, అవి తెచ్చుకుంటే ఈ హైక్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. అవైతే డెఫినెట్గా తెచ్చుకోండి. మేము జస్ట్ 3-4 అవర్స్లో వచ్చేసామండి. ఎందుకంటే మధ్యలో నేను పడిపోయిన దగ్గర నుంచి నా హ్యాండ్ ఒకటైతే చాలా నంబ్ అయిపోయింది ఇక్కడ టెంపరేచర్స్ వల్ల. సో నాకైతే చాలా కష్టం అనిపించింది ఆ తర్వాత నుంచి. అలాగే నా ఛానల్లో నేను ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి. మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి అవి కూడా చూడండి. ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి మంచి వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో ఇలా పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇలాంటి వాటర్ హైక్ మీరు ఎప్పుడన్నా చేశారా? చేస్తే ఏ హైక్ చేశారో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ రాళ్ళు చాలా బాగున్నాయండి. అవి చూడగానే నాకు ఇలా కట్టుకోవాలనిపించింది. సో మీకు కూడా చూస్తారని చెప్పి కూడా చూడగానే మీకు కూడా మీ చైల్డ్హుడ్ గుర్తొచ్చిందా? గుర్తొస్తే మీరేం చేశారో నాకు షేర్ చేయండి. Thank you for watching my video. Please like, share and subscribe. Don't